ఫ్రీ బస్సు దెబ్బకు తెలంగాణ ఆర్టీసీ దివాలా దిశగా పయనిస్తోంది. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏకంగా గౌలిగూడ బస్టాండ్ను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. బస్టాండ్ స్థలాన్ని 400 కోట్లకు తనఖా పెట్టిన రేవంత్ సర్కార్ వాటి నుంచి వచ్చిన డబ్బుతో ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆర్థిక సెటిల్మెంట్లు చేసింది. మరోవైపు ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన గ్రాంట్లు, లోన్లను ఇప్పటికే విడుదల చేయలేదు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి ఫ్రీ బస్సులు ఏవైతే ఉన్నాయో దీనివల్ల పూర్తి స్థాయిలో ఆర్టీసీ నష్టాలలో కూరుకుపోయిందంటూ కూడా వార్తా చక్కర్లు కొడుతుంది. అంతేకాకుండా కనీసం ఆర్టీసీ బస్సులలో సౌకర్యాలు ఏవైతే అంటే కొన్ని పాడైపోయిన బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించేందుకు కూడా ఆర్టీసీ వద్ద డబ్బులు లేవు, గవర్నమెంట్ లో డబ్బులు లేవు అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్రీ బస్ కారణంగానైతే ఇప్పటికే చాలా వరకు కూడా ఈ యొక్క పథకాన్ని మహిళలు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. దాదాపు 3 కోట్ల మంది మహిళలు ఇప్పటి వరకు ఈ యొక్క ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క పదవి విరమణ తర్వాత వచ్చే పెన్షన్స్ కావచ్చు, పదవి విరమణ సమయంలో ఇచ్చే డబ్బుల సెటిల్మెంట్లు కావచ్చు, వాటిని పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయిన ప్రభుత్వం ఇటు పలు బస్ స్టాండ్లను అయితే తనఖా పెట్టి అక్కడ నుండి వచ్చిన అమౌంట్ తోటి ఈ యొక్క సెటిల్మెంట్లు చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఇట్లాంటి పరిస్థితి ముందుగానే వస్తుందంటూ కూడా ఫ్రీ బస్ అనౌన్స్మెంట్ జరిగినప్పుడే పూర్తి స్థాయిలో కొంతమంది దీని గురించి విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు బెంగళూరు పరిధిలో కూడా మహిళలు ఈ ఫ్రీ బస్ వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో కాబట్టి దీనిపైన కొంతవరకు చర్చ అనేది జరపాలి. చాలా వరకు కూడా ఇది సరైన పద్ధతి కాదు. ఫ్రీ బస్ పెట్టినప్పటికీ కూడా కొంత ఎవరైతే ఈ యొక్క వృద్ధులు ఉంటారో అట్లాంటి వాళ్లకు, లేకపోతే ఈ యొక్క వికలాంగులకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారు కానీ, లేదా కొన్ని బస్సులు మహిళలకు సపరేట్ గా పెట్టి ఆ బస్సులను నడిపిస్తే కనుక తప్పకుండా ఇది కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క బస్సులు అనేటివి ఫ్రీ అనేసరికి ఈ మహిళలు సంపూర్ణంగా ఈ బస్సు సేవలను ఉపయోగించుకుంటున్నప్పటికీ కూడా కనీసం ఒక ట్రిప్ కు 1000 రూపాయలు కూడా రాని పరిస్థితి అనేది అక్కడ నెలకొంది. సో దీంతో ఈ ఆర్టీసీ పూర్తి స్థాయిలో దానికి కావాల్సిన ఏదైతే చమురు కావచ్చు, అదే విధంగా బస్సు పాడైపోతే ఆ పాడైపోయిన బస్సును రిపేర్ చేయించేందుకు కావచ్చు, కనీసం ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే ఏదైతే అమౌంట్, సెటిల్మెంట్ అమౌంట్ ఉంటుందో అది కూడా ఇవ్వలేని పరిస్థితికి ప్రస్తుతం ఆర్టీసీ చేరుకుంది. గతంలోనే ఆర్టీసీ నష్టాల్లో ఉందంటూ కూడా ప్రభుత్వం చాలా సార్లు చెప్పడం కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ సిబ్బందిగా చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఫ్రీ బస్ పథకం వలన ఇప్పుడు మరింత నష్టపోతున్నాము అంటూ కూడా చాలా వరకు ఆర్టీసీ సిబ్బంది కూడా చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. అయినప్పటికీ కూడా ఈ పథకం తెలంగాణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో అది ప్రజల్లో చాలా మంది మహిళలకు, అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు, కాలేజీలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు ఎంతగానో ఉపయోగపడినప్పటికీ కూడా ఇందులో ఏవైతే అవకతవకలు ఉన్నాయో వీటి గురించి మాత్రం ఆలోచించలేదు. కేవలం మహిళలు వారికి ఉపయోగపడుతుంది, కానీ ఇతర సిబ్బంది ఏదైతే ఉందో ఆర్టీసీ పైన బ్రతికే ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారికి కావచ్చు, అదే విధంగా ఇతరత్ర వారి కుటుంబాలకు కావచ్చు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది. దయచేసి దీనిపైన కొంతవరకు ప్రజలైతే ఇటు ప్రజలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో అదే విధంగా ప్రభుత్వం కూడా కొంతవరకు దీనిపైన దృష్టి సాధించాలి. ఇట్లా ఆస్తులు అమ్ముకుంటూ పోతూ ఉంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో ఆస్తులు అనేటివి మిగలవు. తర్వాత ఇవి మన ఆస్తులు అని చెప్పుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. దయచేసి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలంటూ కూడా ఆర్టీసీ యాజమాన్యం కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. థ్యాంక్ యూ లిఖిత.